నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసు గ్రీవెన్స్ లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన పోలీసులు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని సూచన. వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. బంగారు గరుడ వాహనంపై విహరించిన లక్ష్మీ నరసింహుడు, స్వామివారి స్వరూపాన్ని తిలకించి తరించిన భక్తులు. వైభవంగా ప్రారంభమైన 1000 లింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవాలు, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన గ్రామస్తులు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను పోలీసులు నిర్వహించారు. అర్జీదారుల నుంచి పోలీసు అధికారులు వినతులు స్వీకరించారు. వచ్చే అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని, వచ్చిన అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకి పోలీసులు సూచించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. రాపూరులోని పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు, మంగళ హారతులతో పూజలు చేశారు. చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ యువ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ పాలక మండలి అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు. అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఇసుక, గ్రావెల్ ఏవైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు. పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న దొరువును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి స్వాధీనం చేశారు. యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తొలి విడత టెంకాయ మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి పాటుపడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం చేశారు. యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పొన్నపోయిన చెంచు కిషోర్ బాబు, ఉపాధ్యక్షుడు కూకడి వెంకటేశ్వర రెడ్డి, సింధూర్ కృష్ణ, తహసీల్దార్ కృష్ణప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన
పున్నూరు గ్రామ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, అధికారులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో, ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో, ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి, ఆ ప్రజలకి అవి చెయ్యాలి అనే తపన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు, లేదు రేపు డబ్బులు వస్తే రేపు, ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు. అది మన కిషోర్ నిరూపించుకున్నాడు. ఈరోజు మైక్ పట్టుకున్నప్పటి నుంచి 100 అడిగాడు నన్ను. ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా, నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు, గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు, అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అడ్డం పడకుండా, ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు మధ్యలో రైతుల కోరిక మేరకు సుమారు 2 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మించాము. అదే విధంగా ఫౌండేషన్ ద్వారా 5 లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది. ఎంపీ లాట్స్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము శ్మశానం అయితే వీళ్ళు 20 సెంట్ల భూమి కొన్నారు. దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలి అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము, సాయం చేస్తాము. అలాగే 6 నుంచి సాయంత్రం 6 వరకు తోలుకుంటున్నారు, అది ఓకే. ఆఫ్టర్ 6 అనేది ఎక్కడ ఒక్క బండి కూడా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు. దానికి నేను ఒప్పుకోను. అలా జరిగితే ఇమీడియట్ గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి. ఏ గ్రామస్తులైనా, ఏ మండల నాయకులైనా కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఇది ఒక పద్ధతి పెట్టుకున్నాం. మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందియాలనుకున్నాం. ఈ మాటే ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ పున్నూరులో ఇంత అభివృద్ధి 11 నెలల్లోనే మనం చూడగలుగుతున్నాం. మీ అందరి ముఖాల్లో నవ్వు, సంతోషం నేను చూడగలుగుతున్నాను. గ్రామస్తుల మొహాల్లో నాకు ఎప్పటికీ అదే కావాలి. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు గొడవలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన ఏదైనా వచ్చి నేరుగా మీకు నా దగ్గరున్న యాక్సెస్ మీకు ఏ ఎమ్మెల్యే దగ్గర ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నేరుగా వచ్చి నాయకులు వస్తున్నారు అడుగుతున్నారు, గ్రామస్తులు వస్తున్నారు అడుగుతున్నారు, గ్రామ లీడర్లు వస్తున్నారు అడుగుతున్నారు, కాలనీ వాసులు వస్తున్నారు అడుగుతున్నారు. ఇలాగ వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అడిగి వాళ్ళ గ్రామంలో వాళ్ళే అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సిస్టమే మన కోవూరు నియోజకవర్గంలో ఉంది. ఇది తప్పి ఎవరన్నా తప్పులు చేస్తే నేరుగా వచ్చి మీరు ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని ఎవరు నమ్మబాకండి, ఎవరు చెప్పినా కూడా. రాబోయే రోజుల్లో పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం ఇంకా కూడా పాటుపడతామని, కిషోర్ లాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి మాటిస్తున్నాను. ద్వారా ఈ దొరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు, మూలపాడు, అంకమ్మ సత్రం, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో 700 చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం 4 లక్షలు ఉంటుంది. అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి మంచి పనులు నేను ఎంతో ప్రోత్సహిస్తాను, తప్పకుండా అన్ని చేస్తాను. లాస్ట్లో ఈయన గ్రావెల్ అడిగాడు, అదొక్కటే నేను చేయలేను. ఎక్కడి నుంచి గ్రావెల్ తేవాలో నాకు తెలీదు. ఎక్కడుందన్నా గ్రావెల్? ఇక్కడ బయట నుంచి, సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి. మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్
పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావెల్ ఎత్తకూడదు. మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ 4 రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఏది ఉత్తరపల్లం డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు చెరువు డొంక మార్గం 1 కిలోమీటరు, పున్నూరు పెలిమెట్ట మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్యవతమ్మ కాలనీ గారి పొలం వరకు 1/2 కిలోమీటరు. ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రామాలు దోడుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటూనే ఉన్నాం. నన్ను వస్తారు అడుగుతారు, అమ్మ రోడ్లకి ఇటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి. అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ ఇవ్వాలి, ఉదయం 6 నుంచే సాయంత్రం 6 వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అది పాటించాలి. అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను, ఎక్కడ కూడా తప్పులు చేయొద్దు. ఎవరైనా చెప్పినా ఎవరు వినొద్దు. ఎమ్మెల్యే చెప్పిందంటే నేను అలాంటి పనులు చెప్పను. అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే గారు ఇలాగ చెప్పారు, ఇలా చెయ్యమని చెప్పారు, ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పినా అధికారులు ఎక్కడ కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను ఎంఆర్ఓలకి అందరికీ చెప్తున్నాను. మీ పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఉండాలి. ఇసుకైనా గ్రావెల్ అయినా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు. దయచేసి అందరూ కూడా వేదిక మీద రావచ్చు. ఈరోజు మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల క్యాంపెయిన్లు అయితే ఏమి పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల క్యాంపెయిన్లో పోయిన సంవత్సరం 22వ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 31 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పున్నూరు గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మే 12వ తారీఖు 3వ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత 3 సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో అందరం కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా ఈ యొక్క దొరువులు ఈ యొక్క గడ్డి పట్టేసి బాగా శిథిలంగా ఉన్న ఈ దొరువుల్ని మేము మా శాసనసభ్యురాల దృష్టికి ఆ ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు. ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు, కృష్ణ మందిరానికి దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు ఆ దేవస్థానానికి మహాలక్ష్మి కానీ లేదు. మాకు ఆ దొరువుల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈమెను కోరగా వారు స్పందించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలవక ముందే మీరు కావాలంటే చేసుకోమంటే గెలిచిన తర్వాత మాకు ఇమ్మని మేము మా గౌరవ శాసనసభ్యులని కోరడం జరిగింది. వెంటనే మనం వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోమని చెప్పడం, అప్పుడు మనకి నీళ్లు నిందడం వల్ల మొన్న ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 25 రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదేవిధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసాం. బహుశా ఇందుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామస్తులందరూ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఎన్ఆర్జీఎస్ లో మేడం గాని కోరగానే శాసనసభ్యులు గాని సంబంధించిన అధికారులకు చెప్పి ముందు ఎస్టిమేషన్ వేసి ఎన్ని టెంకాయ చెట్లు పడతాయో వెంటనే శాంక్షన్ ఇవ్వమని కూడా చెప్పిన దానికి మా శాసనసభ్యురాలకి మేము గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జరిగింది. వేయి లింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాల మధ్య స్వామివారి చిత్రపటాన్ని గ్రామస్తులు ఊరేగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. డక్కిలి మండలం అమ్ముడు గ్రామ పరిధిలోని కొలితోటలో వెలిసి ఉన్న వేయి లింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శివగారి కాలనీలో స్వామివారి చిత్రపట ఊరేగింపు, మేళ తాళాల మధ్య నడుమ స్వామివారికి గ్రామస్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ తిరునాళ్ల మహోత్సవం గత 100 సంవత్సరాలుగా జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెడికల్ క్యాంప్,
ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు భజన కార్యక్రమం, 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ, ఆలయ ఈవో పాల్గొంటారన్నారు. నమస్తే అండి. డక్కిలి మండలం ఆముడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పులితోటలో వేయించేసి ఉన్న శ్రీ వేలింగేశ్వర స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మా డక్కిలి సిబ్బందితో, మహిళా సిబ్బందితో మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు కానీ, అన్నదానం కానీ, అలాగే సాయంత్రం జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ వద్ద కానీ ఎలాంటి పనులు లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి జమున ఈ కులితోట వేలింగేశ్వర స్వామిని ఇక్కడ గత 65 సంవత్సరముల నుంచి నాకు తెలిసి గత 65 సంవత్సరాలు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మే నెల పౌర్ణమి రోజు వచ్చే సోమవారంలో ఇక్కడ కార్యక్రమాలు తిరణాలు జరుగుతుంది. ఈ తిరణాలకి ఈ శ్యామశివయ్య తండ్రి పెంచెల సుబ్రహ్మయ్య ఉన్నాడు ఇంతకుముందు. ఆయన తర్వాత శ్యామశివయ్య పూజారిగా ఉన్నాడు. ఆ పూజారితనంలో 25 సంవత్సరాలుగా ఆయన పూజారితనం చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెల పౌర్ణమికి వచ్చే సోమవారంలో ఇక్కడ తిరణాలు జరుగుతుంది. రేపు ఉదయం కార్యక్రమాలు పొద్దున్నే స్వాముల వారికి అభిషేకము, తర్వాత పట్టం ఊరేగింపు అముడూరు గ్రామంలో పురవీధిలో గ్రామం వేంచేపు చేసుకొని శివగిరి గ్రామంలో తిరుక్కొని 12:30 గంటలకి గుడిలోకి చేరుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనాలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకి భజన బృందం కార్యక్రమాలు ఉన్నాయి. హోమగుండం గుండ ప్రవేశానికి 5 గంటలకి 5:30కి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి 10 గంటలకి అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. అగ్నిగుండ ప్రవేశం తర్వాత పొంది సేవ చేస్తారు. పొంది సేవ చేసినట్టుగా ఆ తర్వాత పాట కచేరీ, కళ్యాణం, స్వాముల వారికి అమ్మవారి పార్వతి పరమేశ్వరులకి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ఈ గుడి డెవలప్ కావాలని మేము అనుకుంటున్నాము. డెవలప్మెంట్ జరగకుండా ఆగుతున్నదని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ప్రాబ్లం ఉందని ఎన్రోల్మెంట్ వాళ్ళు చెబుతున్నారు. దేవాదాయ శాఖకి పరమైన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ జరుగుతుందని దేవాదాయ శాఖ వాళ్ళు చెబుతున్నారు. అందువల్ల డెవలప్ చేయడానికి అబ్జెక్షన్ జరుగుతుందని దేవాదాయ శాఖ వాళ్ళు చెబుతున్నారు. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణతో కలిసి నరసింహస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణతో కలిసి పాల్గొని స్వామి అమ్మవార్లను, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాన్ని అందజేశారు. వారు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ వెంట డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఈవో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలా, రాష్ట్రం అంతా కూడా బాగుండాలా కోరుకుంటూ స్వామిని ప్రతి ఒక్కరు మనసులు కూడా మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మన ఈ గుడి, ఈ ప్రాంతం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ కళ కనపడుతుంది. ఇక్కడ ఈ స్వామి వైబ్రేషన్స్ కూడా మంచి వైబ్రేషన్స్. ఈరోజు నేను పొద్దున్నే వచ్చి స్వామిని దర్శించుకుంటే ఇప్పుడు కూడా నాకు ఆ స్వామి కనపడుతున్నాడు. నేను కోరుకునేది ఒక్కటే, ఆ స్వామిని రాష్ట్రం మీ అందరికీ తెలిసి ఈరోజు మన పరిస్థితుల్లో ఆ స్వామిని, మన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి జరగాల అని కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా, చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, భక్తులు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆనందం తీర్చాలా, దేవుడి దర్శనం బాగా జరగాలని.
పెనుసుల లక్ష్మీ నరసింహుడు తన ఇష్ట వాహనమైన బంగారు గరుడపై ఆసీనులై మాడ వీధుల్లో విహరించారు. స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న పెంచుల స్వామి స్వరూపాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయారు. గోవింద నామస్మరణలతో కోన మారుమోగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచులకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఇష్టమైన బంగారు గరుడుపై ఆసీనులై మాడవీధుల్లో విహరించారు. లక్ష్మీ నరసింహుడిని కనులారా తిలకించేందుకు అన్నమయ్య, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. పెంచుల స్వామివారి దివ్య స్వరూపాన్ని తిలకించిన భక్తులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ, నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఆలయ ఫెస్టివల్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్లపల్లి గ్రామంలో శ్రీ అలగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం వెడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసినటువంటి అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. స్వామివారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుత్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ సుదీప్, మురళీరెడ్డి, తాత బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని పార్లపల్లి గ్రామంలో అలగనాథ స్వామి
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి కృపా కటాక్షాలు ఆర్లపల్లి గ్రామస్తుల మీద అలాగే కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆశీస్సులు ఉండాలని, అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పి బుచ్చి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ సాయినాథ్ కళాశాల 2002 సంవత్సరానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువు అయిన కృష్ణమూర్తికి ఆర్థిక సహాయం చేశారు. కాలాలు ఎన్ని మారినా ఏనాటికి చెక్కు చెదరని విశిష్ట బంధం గురుశిక్ష సంబంధం. కన్న తల్లిదండ్రులను పట్టించుకునే రోజుల్లో పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కౌన్సిలర్ యానాదిరెడ్డి సహకారంతో తమ గురువు అనారోగ్యం బారిన పడ్డారని విషయం తెలుసుకున్న శ్రీ సాయినాథ్ కళాశాల 2002 సంవత్సరానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువు అయిన కృష్ణమూర్తికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా స్వయంగా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి నగదును అందజేసి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రవి, బ్రహ్మయ్య, సమీవుల్లా, ఖాజా మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆయనకు ఆర్థిక సహాయం చేశామన్నారు. సమాజంలో ప్రతి విద్యార్థికి జ్ఞాన సంపద ఉపాధ్యాయుల ద్వారానే వస్తుందన్నారు. తమ గురువు కుటుంబానికి తోటి విద్యార్థులు చేతును అందించడం అభినందనీయమన్నారు. 2002 బ్యాచ్ మాది సాయినాథ కాలేజీలో 2002 దాకా చదివాము. అక్కడ మాకు మేము సిఈసి గ్రూపు ప్లస్ మాకు బేపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు సార్ తరఫున కూడా. మేము సడన్గా 25 ఇయర్స్ తర్వాత మేము అందరం గెట్ టుగెదర్ అవ్వాలని ఒక ఆశతో గెట్ టుగెదర్ ఈ నెల 4వ తేదీ నిర్వహించాము. సడన్గా మాకు యానాదిరెడ్డి సార్ వల్ల మా సార్ కృష్ణమూర్తి సారు ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగలేదని తెలిసింది. కొంచెం సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నారు. దానివల్ల మా సారు యానాదిరెడ్డి గారు ఇన్ఫామ్ చేశారు మాకు, మీ వల్ల ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే కొంచెం చేసి సార్కి కూడా కొంచెం ఆదుకోండి అని చెప్పారు. దానివల్ల మేము వీలైనంత వరకు అందరితో కలుసుకొని గట్టిగా కొంచెం సార్కి కొంచెం హెల్ప్ చేశాము. అలాద్రి, సమీవుల్లా, బ్రహ్మయ్య, పెంచులయ్య, హజరత్, మణి, ప్రభాకరు, ఇంకా దామోదర్, మనోహర్. లేడీస్ తరఫున కూడా మాకు 20,000 వచ్చింది. భవానీ, అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో సార్కి వాళ్ళందరికీ మా తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకా ఏదైనా ఫర్దర్గా చేయగలిగింది ఏదైనా ఉంటే మా తరఫున, మా బ్యాచ్ తరఫున నలుగురిని కలుపుకొని ఇంకేదైనా చేయగలిగితే సార్కి అది కూడా సాయం చేద్దామని కోరుకుంటున్నాం. కాకపోతే మాకు షార్ట్ పీరియడ్ వల్ల మేము కొంచెం తొందరగా ఇది చేయలేకపోయాం, కొంచెం అమౌంట్ సరిగ్గా సెట్ చేయలేకపోయాము. అందరికి కొంచెం ఇబ్బందులు ఉండబట్టి నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల ఇంకొంచెం బాగా ఏదైనా ఉంటే అందరిని కలుపుకొని మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా గెట్ టుగెదర్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అది కుదిరితే అందరం కూడా ఇంకొంచెం పెద్ద అమౌంట్గా చూసి సఖి సాయం చేస్తున్నాము. ఇంటర్మీడియట్ పిల్లకాయలు 4 అయితే గెట్ టుగెదర్ చేశారు. ఏది సార్ ఏంది పిల్లకాయలు చెప్పా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తానని వచ్చాను. అదే ఇక్కడ లేదు, నేను ఇక్కడ సంవత్సరం వెళ్ళిపోయింది. మా అమ్మ బాగుంది, తెలుసు, నేను అందరూ తెలుసు. చెప్పా ప్రతి సంవత్సరం చేయండి బ్యాచ్ వరకు, లేదంటే మీకు ఎవరైనా ఒప్పుకోకపోతే నాకు చేయండి, నమ్ము నేను మాట్లాడతాను. కూర్చో అయ్యా ఎంతో లేదు. నేను మొన్న వచ్చినప్పుడు అది రాగితే అతను మాట్లాడి అది కూడా సార్ ఇప్పుడు 40 మంది ఉండరు. నాకు ఎందుకు నేను చెప్పాను దేవుడి వల్ల చేశారు సార్ చెప్పబట్టి మాకు అవసరం లేదు. అయ్యా ఎంతో కాలం అవుతారు, ఎంతో చేయమని చెప్పా, వాళ్ళు ప్రొజెక్టులు తెచ్చారు, ఇబ్బంది లేదు. మేము ఉంటే చేస్తాం, లేకుంటే చెప్పాము. దేవుడు ఎంతో పోతే మేము చేయలేదు, వాళ్ళ చేత చేపిస్తాం. గ్రూప్లో పెట్టాలి దీన్ని.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసు గ్రీవెన్స్ లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన పోలీసులు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని సూచన. వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. బంగారు గరుడ వాహనంపై విహరించిన లక్ష్మీ నరసింహుడు, స్వామివారి స్వరూపాన్ని తిలకించి తరించిన భక్తులు. వైభవంగా ప్రారంభమైన 1000 లింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవాలు, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన గ్రామస్తులు. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.